సో గాయస్ టుడే వీఆర్ గోయింగ్ టు ది దేవదుర్గ అనమాట గాయస్. మన మస్తాన్ కూడా మాము కొంచెం మస్తాన్ కూడా ఏమో పని ఉండదు అనికేసి కొంచెం 5 అవుతాం దాని అర్లీ మార్నింగ్ గాయస్. ఇప్పుడు ఆరు ఇంకా అయ్యలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకా ఒక 10 minutes అంటే ఉండదు అనమాట ఇంకా 6కి. సో గాయస్ మనం అయితే ఇక్కడ మన పెట్రోల్ బంప్కి అయితే వచ్చినాము. ఎందుకంటే గాయస్ పెట్రోల్ వేసుకుని అయితే పోవాలన్నమాట. మనం బైక్ మీదే పోతున్నాం అనమాట. బైక్ రైడింగ్ చేస్తున్నాము ఇప్పుడు. సో గాయస్ చూద్దాం గాయస్ ముందర ఎట్లా అవుతుందో ఎట్లా లేదు ఆ సిచ్యువేషన్స్ వస్తాయో చూద్దాం. సో వెళ్ళేదారులు గాయస్ సో మచ్ చలి అయితే ఉంది ఇక్కడ. సో మనమైతే ఇక్కడ కొంచెం తాతలు ఇక్కడ చలి మంట అయితే వేశారు. సో గాయస్ మనం కూడా మన బండిని అయితే అక్కడ ఆపేసాము. ఎందుకంటే మనం కూడా కొంచెం చలి మంట కాపుకొని వెళ్ళడానికి ఇక్కడ బైక్ అయితే ఇక్కడ ఆపేసామన్నమాట ఈ ఊర్లో. సో గాయస్ కొంచెం చలి కాపుకొని వెళదాం గాయస్. అలాగే వెళ్ళే తెరువులో గాయస్ కొంచెం నేచర్ని అయితే చూడండి. అక్కడ ఆ కొంగలు అయితే ఉన్నాయి. అది ఏదో వైట్ ఏదో కనిపిస్తున్నాయి. అవి కొంగలు అనమాట. చూడండి గాయస్ హౌ బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్ ఈస్ గాయస్. సో గాయస్ మనోడు అంటే మనకి ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట. సర్ప్రైజ్ కాదు గాయస్, మనకి గొత్తే లేదు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మార్కెట్కి అయితే పిలుచుకుని వచ్చాడు. మేకల మార్కెట్ అనమాట. సో గాయస్ ఇక్కడ చూడవచ్చు. గాయస్ ఇది మొత్తం మార్కెట్ నడుస్తుంది అనమాట. ఇక్కడ గొర్రెలు, మేకలు, కోడిలు మీకు ఏం బేకైతే ఇక్కడ అది హోల్సేల్ రేట్ అనమాట. ఇక్కడ హోల్సేల్ కాదు, మీరు అంతా మార్కెట్ అనమాట గాయస్. మీరే అమ్మా గాయస్ ఇక్కడ చూస్తే మీకు చూపిస్తా ఇప్పుడు ఫుల్ ఆఫ్ క్లారిటీతో. और वाली चल सर हां बच्ची से पूछा तो वो तुम्हें कर देगा तो योल वरेन एलिरा जे सोहेल बात करता कहते हैं उसका कौन सोहेल ಓತ್ ಮರಿ ಅಣ್ಣ ಟಗರ್ ಮರಿ ಎಷ್ಟಂದ್ಯಾ 7 ಅಂಗಕ್ಕೆ 900 ಕೊಟ್ಟರೆ ಅದು ಹೋಯ್ ಏ ಇಲ್ಲಿ ಕೂಡ ಕೊಡಗಲ್ಲ ಅದು 900 ಇಲ್ಲ ಇದು ಮಾತ್ರ
अबे यहाँ भी गए थे बकरे भारी आए 2-3 वो 1 5 बकरा भारी आ रहे कितने बकरे 50 50,000 50 रुपए बोलेगा फिर कितने 4 में 5 मिल को नहीं ये दो दो को 50,000 50 बोलता हाँ दोनों जोड़ी को 50,000 ऊपर 50 ऊपर 50 గాయస్ ఇక్కడ సో మచ్ క్రౌడ్ అంటే ఉండదు గాయస్ ఇప్పుడు సాటర్డే అనమాట సాటర్డేనే ఇట్లా ఇంత పరి క్రౌడ్ ఇక్కడ మార్కెట్ అయితే నడుస్తుంటుంది గాయస్ మన దేదూరులో చూడొచ్చు మేకలు పెట్టింకి మరి ఏమన్నా పక్షులు కోడిలు అవేమన్నా పెట్టిన ఇక్కడ పింజరం అయితే ఉంది అక్కడ చూడొచ్చు వెనక మా వీడియో చేయండి అన్నాడా జగ్గు మంది చేయని కదా అనమాట बाजार जाते कैसे रेट को मिलते बोलो शाहपुर को होती देदर को होती ಹುಣಸಿ ಶಾಂತಿ ಹೋಗ್ತಿ ಶಾಪುರಲ್ಲಿ ಜಗ್ಗಿ ಬರ್ತದೆ ಮಾಲು ದೇದರಲ್ಲಿ ಬರ್ತದ್ರಿ ಈಗ ಇಲ್ಲಿ ಕೆಂಪು ಮರಿ ಜಾಸ್ತಿ ಮಾಡ್ತದ್ರಿ ಕೆಂಪು ಮರಿ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಐತ್ರಿ ನೋಡ್ರಿ ಇದು ಹೆಣ್ಮರಿ ತೋರ್ಸ್ರಿ ಇದೆಲ್ಲ ಹೆಣ್ಮರಿ ಅದಾವ್ರಿ ಇದೆಲ್ಲ ಹೆಣ್ಮರಿ ನಿಮ್ಗ और इसका प्राइस कितना है ಪ್ರೈಸ್ ನೋಡ್ರಿ 6,500 ತೂಕದ ಪ್ರಕಾರ ಪ್ರೈಸ್ ಇರ್ತದಲ್ಲ ಯಾವ್ದು ಜಾಸ್ತಿ ತೂಕ ಇದ್ರೆ ಅದ್ರ ರೇಟ್ ಜಾಸ್ತಿ तुम्हें नंबर बोलो बस 866 बोलो 86601 ಹೈದರಾಬಾದ್ ಇಲ್ಲಿಂದ ಜಾಸ್ತಿ ತಗೊಂಡ್ತಾರೆ ಹೈದರಾಬಾದ್ సో గైస్ ఇక్కడ చాలా మంది A1 पेपर री హైదరాబాద్ లెక్క జాతే హైదరాబాద్ సో గైస్ మన భయ్య అంటే ఇతను ఏమున్నాడు కదా హైదరాబాద్ కి అయితే తీసుకుపోతాడు అనమాట మీరు హైదరాబాద్ నుంచి ఎవరైనా ఉంటే జస్ట్ ఈ భయ్యకి అయితే మీరు కాంటాక్ట్ చేయండి వీళ్ళు ఇక్కడ నుంచే మీకు ఏముండవు కదా ఇవన్నీ తెచ్చేస్తాడు అనమాట మీకు గొర్రెలు మొత్తం తీసుకుని వస్తాడు అనమాట బా తుమారా నంబర్ 8639370215 नाम खताल ఓకే బాయ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం దేవదూరుకి అయితే వచ్చాం కదా సో మచ్ క్రౌడ్ అంటే ఉండదు ఇక్కడ ఫస్ట్ టైం అయితే నేను విజిట్ చేసిండు ఇక్కడ మార్కెట్ ఉంటుందని కూడా నాకు తెలియదు గాయస్ మా ఫ్రెండ్ ఏదో వెళదామని చెప్పాడు నేను కూడా అలాగే ఒక వీడియో అవుతుంది కదా మన ఫ్రెండ్ పార్ట్తో వచ్చా సో గాయస్ ఇక్కడ వచ్చి చూస్తే ఒక జాతర లాగా ఉంది గాయస్ మొత్తం మార్కెటింగ్ మీరు ఇక్కడ వెనక చూడొచ్చు మీరు అక్కడ ఇంకా లోపలకు ఉంది గాయస్ ఇంకా వెళ్ళాలంటే అక్కడ వెనక చూడొచ్చు ఇంకా ఎంత ఉందో నాకు తెలీదు ఇప్పుడు అదంతా చూసి మన మస్తాన్ అయితే కొన్ని మేకలను అయితే పర్చేజ్ చేస్తాడనమాట ఇక్కడ సో ముందు చూద్దాం గాయస్ आम्हाला 10 रुपये गिलास 10 रुपये गिलास पाइनएप्पल 10 रुपये गिलास अरे 10 रुपये गिलास 10 रुपये गिलास पाइनएप्पल 10 रुपये गिलास 10 रुपये गिलास पाइनएप्पल సో గాయస్ ఇది కోడిల మార్కెట్ అన్నమాట గాయస్ చికెన్ కోడి పుంజలు మొత్తం కోడిలో కూడా ఇడే అదే అక్కడ మేకలు గొర్రెలు అవన్నీ అయితే ఇక్కడ కోడిల మొత్తం మార్కెటింగ్ అన్నమాట ఇక్కడ అంతా చూడండి గాయస్
చూడండి గైస్, ఇక తెల్ల తెల్ల కోట్లు అనమాట. గైస్ ఈ ఏరియా వచ్చేసి మొత్తం ఇక్కడ కోడిలే అనమాట గైస్. కోడిలు కొనే తోడు ఇక్కడ తేవాలా, మేకలు కొనే తోడు అక్కడ పోవాలా గైస్, అంతే. గైస్ పందెం కోడ్లు గైస్, ఒక్కోటి మామూలుగా ఉండేట్లేవు. कितना 7,000 छोटा है कि बड़ा है? ये मीडियम साइज है। मीडियम साइज को 7,000। 10,000 बोले। 10,000 आप बोले? बेचने वाले आप? हाँ, मैं बेचने वाले। इन्हें खरीदने वाले? खरीदने वाले। तो आखिर कितने देते फिर? बोलो कम दो। ये बहुत दूर है पेपर तुम्हारा। 7,200 ले 200 9.5 दे जा, 9.5 डाले। 7,500 दे तू देख बा। डाल 7,500 గైస్ మన మస్తాన్ కూడా అయితే ఏ మేకలు అయితే ఇప్పుడు పర్చేజ్ చేసలేడు. ఎందుకంటే గైస్ సో రేట్ అంటే చాలా కాస్ట్లీ అయితే మనకు చూడడానికి దొరికింది అనమాట అక్కడ. అందుకే గైస్ మన మస్తాన్ ఇప్పుడు ఏం తీసుకోలేదు. వస్తాడు గైస్ నెక్స్ట్ సాటర్డే. నెక్స్ట్ సాటర్డే వచ్చి చూస్తాడన్న. ఆ రోజు ఏదైనా ఖరీదు చేస్తే చేస్తాడు గైస్. సో ఫైనల్ గైస్ మనమైతే బయటకు వచ్చేసాం ఇప్పుడు. అదే పెద్ద విషయం అయిపోయింది గాయస్. అక్కడ ఫుల్ ఆఫ్ క్రౌడ్ గాయస్. ఎంత క్రౌడ్ ఉందంటే ఒకరి మాట ఒకరికి వినపడట్లేదు అనమాట. అంత మరి మేకలు కావు కావు అంటావు అనమాట. మే అంటావంట. సరే కావు కావు కాదు. సో గాయస్ మనం ముందు చూద్దాం. डालते हेलो हेलो సో గాయస్ ఇందాకనే భోజనం చేసాం గాయస్. ఇప్పుడు ఇక్కడ చాలా ఎండగా ఉంది బయటకు పోతే. ఇప్పుడు చూడండి గాయస్ ఎంత చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. చూడండి ఎప్పుడైనా కానీ గాయస్ ఇది మార్నింగ్ టైంలో ఈ హోటల్ ఏదైతే ఉందో ఫుల్ రష్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్లేస్ అయితే ఉండదు మీకు. సో గాయస్ మన మస్తాన్ కూడా అయితే అక్కడ చూడొచ్చు. చాలా ఎండ ఉంది గాయస్, అందుకే క్లారిటీ అందరూ లేదు. ड्रिंक टू दिस मटन जान दे ये ताता नहीं है. మా కుక్కలు చూడండి అట్లుగా. ఏ తమ్ముడా అట్లా చేద్దాండ్రా. ఆ కుక్కలు ఏం కాదు పొరపలింటే వస్తాం కదా మనకి. మనం చిన్నప్పుడు ఇక్కడే వస్తుంటాం అనమాట. కానీ పెద్దగా చెప్పు కదా మా స్కూల్కి దూరం అవుతాం అనమాట. ఇది మనం స్కూల్
అది వెనక ఏం కనిపిస్తుంది కదా guys, ఎల్లో కలర్లా అదే మా స్కూల్ అనమాట. అప్పుడు అంతటి ఏం లేకుండే బిల్డింగ్లు అక్కడ జస్ట్ కిందనే ఒక రూమ్లో అయితే ఉండే. అప్పుడు అంతటి ఏం లేకుండే, కానీ ఇప్పుడు ఫుల్ డెవలప్మెంట్ అయ్యేదన్నమాట మా స్కూలు. దానా పోదాం మరి అన్నా. ఆరే రూపు బచ్చా బాగా సో గైస్ ఇలా మన ఊర్లోన సౌత్లోనేమో చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి గైస్, ఇది మనం క్యాజువల్లీ వచ్చేటప్పుడు మన స్కూల్ పిల్లలు ఏమో చేస్తుండారు. ఏమో మొత్తం సర్కల్లానా నిమ్మడికేసి ఏమో లెక్చరర్స్ కూడా అందరు ఉండారనమాట. ఏమో యాక్టివిటీ చేపిస్తున్నట్లు ఉండరా యాక్టివిటీ అన్నా నడిచిదా అన్న. ఓకే సో మన పిల్లలే ఉండరు అనమాట. ఆమెదికి అడిగేసి తెలుసుకుందాము ఇంటికి వచ్చినాక. మా టీచర్ ఉండదు నడి, చంద్రిక టీచర్ ఉండదు పాపా. ఓకే ಹಂಗೇನು ಮಾಡ್ಬಾರ್ದು. ರಗ గాయస్ అదేమంటే మా టీచర్ ఉంటుంది అనమాట. దాంట్లోనే నెలకి జల్దీ వచ్చేది, లేకుంటే పిల్లలతో మాట్లాడుతుంటే కదనా. సో గాయస్ మనం ఇంటికి వచ్చేసి ఉన్నాం. ఇప్పుడు ఒక 6 గంటలకు బైక్ వేసి ఇప్పుడు ఎంత అన్న టైం ఎంత అది 11:44 అది గాయస్. సో గాయస్ ఎంతో నాను ఇల్లు అయితే చేరుకున్నాను అనమాట. ఇప్పుడు మనం వస్తానని కూడా ఫైట్ ఇస్తాడు ఇప్పుడు. సో నా ఫైవ్ వస్తావనా పయ్య ముందరా బాయ్ జాబుతో అన్నకి బాయ్ అన్న పోనా. నువ్వు ఫైవ్ అయితే నేను తీసేయట్లేదు, ఇంట్లో పెడతాను. ఓకే సరేనా. ఇది మనం వస్తాను కానీ ఇదంతా ఏముండదు కదా. ఇది గరం కోటు వాడే తేపాలి అంటే తెచ్చిండే. ఇప్పుడు వాడినే బాగుంటున్నాను, వాడు చూస్తే అలా మరి ఎట్లానా అంటే. సో గైస్ వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంతదాకా టేక్ కేర్, బై బై, సీ యూ గైస్.